హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. చాలామంది జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అదేవిధంగా మొన్న జరిగిన సెషన్ 1 ఎగ్జామ్ తర్వాత చాలామంది పర్సంటేజ్లో వచ్చింది, మేము కట్ ఆఫ్స్ ఈ విధంగా చెక్ చేసుకున్నామని అంటున్నారు. ఈ కట్ ఆఫ్ అనేది పర్సంటేజ్ పైన అంటే కొంత ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్గా మనం చెప్పడానికి అయితే లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది పేరెంట్స్, చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. చాలామంది యూట్యూబర్స్ చెప్తా ఉన్నారు. ఈ జేఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పర్సంటేజ్లు తీస్తారు. ఈ పర్సంటేజ్లు తీసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్, పీడబ్ల్యూ వీళ్ళ కేటగిరీ వైజ్గా ర్యాంకులు ఇష్యూ చేస్తారు. అప్పుడు ఆ కేటగిరీ ర్యాంకులో మనకి ఎంత ర్యాంక్ వస్తుంది దాన్ని డిపెండ్ చేసుకునే మనకు కట్ ఆఫ్ వస్తుంది తప్ప పర్సంటేజ్ని బేస్ చేసుకుని అయితే చెప్పడం కష్టం. ఓకే, అంటే లాస్ట్ ఇయర్లో ఎన్ఐటి వరంగల్ ఇక్కడ వరకు వచ్చింది, ఈ పర్సంటేజ్ వరకు వచ్చింది, కొంతవరకు గెట్ చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా గెట్ చేయడం కష్టం. సో అందుకని చెప్పేసి నేను కొత్తగా jaypal.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేశాను. సో దాంట్లో గత 5-6 సంవత్సరాల రికార్డ్స్, ఏ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, 24లో ఎంత వచ్చింది, 23లో ఎంత వచ్చింది, 22లో ఎంత వచ్చింది, కాలేజ్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, దాంట్లో సెలెక్టెడ్ బ్రాంచెస్, సెలెక్టెడ్ స్టేట్స్ని డిపెండ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి టాప్ కాలేజ్ ఆర్డర్, అంటే నేను సౌత్ స్టేట్లలో ఉన్నటువంటి ది బెస్ట్ కాలేజెస్ ఏవి, ఎన్ఐటీలో టాప్ కాలేజ్ చేసేవి, ఐఐటీలో టాప్ కాలేజ్ చేసేవి, ఆ టాప్ కాలేజ్లో మరి ఎస్సీ కేటగిరీ ర్యాంక్ ఎంత క్లోజ్ అయిపోయింది, ఒక ఇయర్ కాదు గత 4-5 ఇయర్స్కి సంబంధించి. అదేవిధంగా ఎన్ఐటీలో టాప్ ఆర్డర్ ఏది, దాంట్లో సౌత్లో ఉన్న ఈ ఎన్ఐటీస్, ఆ సౌత్లో ఉన్న ఎన్ఐటీస్లో మళ్ళీ బ్రాంచ్ వైజ్గా నాకు సెలెక్టెడ్ అంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఎంఎల్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఓన్లీ సెలెక్టెడ్ బ్రాంచెస్, సెలెక్టెడ్ స్టేట్లో నుంచి లిస్ట్ ఏమన్నా వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని డిపెండ్ చేసుకుని jaypal.com అనే వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో దాంట్లో మీకు చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాను. ఎవరో ఏదో కట్ ఆఫ్ చెప్పడం కాదు, ఎగ్జాక్ట్ కట్ ఆఫ్. మనం చాలా వెబ్సైట్ చూస్తూ ఉన్నాం. సో దాంట్లో ఏదేదో కట్ ఆఫ్ ఇస్తూ ఉంటారు, బట్ అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ కాదో నాకు తెలియదు. నేను జోసా అనే వెబ్సైట్ నుంచి అక్యురేట్గా అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ డిపెండ్ చేసుకుని, నాకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకుని, దాని అంతా కూడా అనాలిటిక్స్గా ఒక ప్రోగ్రామింగ్ రాసి ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుంటే ఆ కట్ ఆఫ్లో అంటే అక్కడ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్కి మనకు సీట్ వస్తుందా లేదా అని నేను చెప్పడం కాదు, మీరే గెస్ చేయొచ్చు. ఆ విధంగా ఆ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మరి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను జోసా కౌన్సిలింగ్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఎన్నో ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందించాను. డెఫినెట్గా దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మీ దాకా తీసుకొని వస్తాను. ఖచ్చితంగా ఈ తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీగా మీరు ఆదరిస్తారని, సో నీట్కి సంబంధించి ఏ విధంగా అయితే jaypal.comలో మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో, ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అందిస్తానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మరి నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందియాలంటే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది లైక్, ఖచ్చితంగా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక jaypal.comకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని నిజంగా మీకు యూటిలైజ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా ఆ వెబ్సైట్ని రెఫర్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకొక వీడియోలో ఆ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఏంటి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఒక లాంగ్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో అప్పుడు మీకు ఇంకా చాలా క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.